చూసిన ప్రేక్షకులందరికీ వందనాలు. కృపా పరిశుద్ధ దేవాలయం నిశ్చిత మీ అందరినీ పేరు పేరున నా దేవుడిని నిండాలుగా దీవించను గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉండి చదవడానికి ఇష్టపడండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేసేదంటున్నాడు దానియేలు. మనం దేవుణ్ణి ఎరగాలంటే ముందర దేవుడు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమేంటో మనం తెలుసుకోవాలి. ఆయన కృపాక్షయం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఆదరణకర్తగా ఉన్నాడని మనకు తెలుసుకోవాలి. మనకి ఆత్మస్వరూపిగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మలో మనం నివసించాలని, మనం జీవించాలని, ఆయనతో మనం నడవాలని, ఆయన కార్యాలు, మన ఘనమైన కార్యాలు మనం చూడాలని, దానియేలు వలె మనం ఒక ప్రార్థన యుద్ధులుగా సిద్ధపడాలని కోరుకుంటున్నాడు. నేను నీ చిత్రంలో ఉన్నాను. నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచేయ, నీ ప్రార్థన నాకు నేర్పయ్యాని శిష్యులు అడిగినట్టు మనం అడగాలి. మనం అలా అడగం. నాకు తెలిసిందే నేను బయలుసి, నాకు తెలిసిందే నాకు బోధ, నేనే గొప్పవాడిని, నేనే అన్నిటిలో ముందుంటానని అన్నిటికీ మనం ముందుంటాం. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమంటున్నాడు? దానియేలయ్యండి. తమ దేవుని మెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుడు పేతురుని యోహాని 12 మంది శిష్యులు కూడా ఏర్పరచుకొని వాళ్ళ చేత ఎలాంటి దేశాన్ని తిరగబడే వారిగా చేశాడు. దేశాన్ని తల్లకిందులుగా చేసేవాడిని అభిషేకించి పంపించాడు. నిన్ను నన్ను కూడా అట్లా చేయాలని చూస్తున్నాడు. మనం కూడా అలాంటి శిష్యతకులు నడుద్దాం. ఆయన దీవెన పొందుకుందాం. అలాగే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24 నేనైతే యెహోవా మందిరమును బట్టి ప్రార్థన చేయుదును. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును అంటున్నాడు. మనం ఏ నామములో ప్రార్థన చేస్తున్నాం? యెహోవా నామమును ప్రార్థన చేయాలి. యేసయ్యా నీకే వందనాలు. యేసు నామములో ఇది కలుగును కాకంటే కలిగినది. ఇంకేరే నామం మనకు లేదు. యేసునామమే మనకి శరణ్యం. యేసునామమే మనకి జీవితం. యేసునామమే మనకు ఆధారమై ఉన్నది. ఆ నామాన్ని మనం ఉచ్చరించేవాళ్ళంగా, ఆయనతో మనం అంటుకట్టబడేవాళ్ళంగా, మన దేవుడు గొప్పవాడు, ఆయన నామాన్ని మనం ఉచ్చరించాలి. ఆయన నామాన్ని మనం దేవుని ఎరుగుదాం. దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేసి ఆయన నామాన్ని ఉచ్చరించేవారు ఉన్నాడు. అలాంటి స్థితిలో నేనైతే అని మనం చెప్పుకోవాలి. నేను ఎలా ఉన్నావు ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఇక్కడ దావీదు కూడా ఆయన రాజయ్యుడిని కూడా అలా నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తానంట. రాజుగారి గొర్రెలు ఎందువలన ఆయన గొర్రెలు కలుసుకున్న వాళ్ళని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడనే కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో నేనైతే దేవుని నామమును బట్టి ప్రార్థన చేస్తానంట. నేను కూడా దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అలాగే కీర్తనల గ్రంథం 5వ కీర్తన 7వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, నేనైతే నీ కృపాశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయములను దిక్కు చూసి నమస్కరించెదను అంటున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు కూడా నేనైతే నీ కృపలో నేను జీవించలేదు. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కృప మనం పొందుకోవాలి. ఆయన రాజ్యానికి మనం వారసులం. అప్పుడే ఆయన కృప పొందుకోగలం. ఆయన కృప పొందుకోవాలి. ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పొందుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనైతే నీ కృపను బట్టి ఇలా దీవించబడ్డాను. నీ కృపను బట్టి ఇలా నేను సన్నిధిలో నిలబడ్డాను. నీ కృపను బట్టి మేమందరం దీవించబడ్డాం. నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో దోపాలు వేస్తామని మనం ఒక తీర్మానంలో రావాలి. నేనైతే అని మనం ఎప్పుడూ కూడా మనం అందరం కూడా నేనైతే నీ కృపలో ఉంటానయ్యా, నీకు పరిశుద్ధాలలో నిలబడతానయ్యా, నీ కృపను బట్టి నేను దీవించబడతాను, నీ రాజ్యానికి నేను వారసులవుతామని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమీ కూడా 40 కూడా నేనైతే నీ వద్దకు వచ్చి కల్దేవుని ఎదుట నిలుచుటకై నిస్సాలో ముందులు అంటున్నాడు. నిస్సా అంటే దేవుని మందిరం. ఆ మందిరంలో మనం ఉండాలి. ఆ మందిరానికి మనం వారసులం. అలాంటి స్థితిగతుల్లో ఉందో మనం
మనం తమ దేవుని అరిగి బలం కలిగి గొప్ప కార్యాలను మనం చేద్దాం. అలాంటి దేవులను పొందుకుందాం. నిన్ను నన్ను అభిషేకించి దేవుడు వాడుకుంటాడు. అలాంటి శిష్యులను వాడుకున్నట్టు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? మనం ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేసేవారు కొంటాం. అలాంటి స్థితిగతుల్లోంచి మనం మార్చాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేస్తే దేవుడు కనికరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను నన్ను కూడా దీవించబడతాం. అలాంటి బిడ్డైన దేవుని పొందుకొని ముందుకు సాగుది మనమందరం దేవుని రాజ్యానికి వారసులమై ఉంచే రాజ్యంలో ఉందుము గాక. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.